అన్యోన్యమైన స్నేహితుడు, హృదయాలను కలిపే అనుబంధం. పరిచయం. మనం ఎప్పుడూ చూడని వ్యక్తుల మధ్యకు ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఎవరూ తెలియకపోయినా ఒక్క క్షణంలో వారంతా మనకు ఆత్మీయులుగా మారిపోతే ఆ అనుభవం ఎలా ఉంటుంది? సాధారణంగా తెలియని వ్యక్తులతో మాట్లాడాలంటే ఒక విధమైన మొహమాటం లేదా అడ్డుగోడ ఉంటుంది. కాని ఆ అడ్డుగోడలను పటాపంచలు చేసి అపరిచితులను కూడా ప్రాణస్నేహితులుగా మార్చే ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే అన్యోన్యమైన స్నేహం ముఖ్య ఉద్దేశ్యం. మనం ఒక విదేశానికో లేదా కొత్త ఊరికో వెళ్ళినప్పుడు మనకు అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుని పేరు చెబితే అక్కడ ఉన్నవారు మనల్ని గౌరవించి ఆహ్వానించడం మనం చూస్తుంటాం. ఆ స్నేహితుడు మన ఇద్దరికీ మధ్య ఒక వంతెనలా పనిచేస్తాడు. అయితే లోకసంబంధమైన పరిచయాల కంటే మిన్నగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఇతరులతో కలిపే ఒక గొప్ప స్నేహితుడు మనకున్నారు. ఆయనే మన రక్షకుడు. ప్రేమ అనే వంతెన. నిజమైన స్నేహానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే అది కేవలం మాటలకే పరిమితం కాదు. తన స్నేహితుల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేంత గొప్ప ప్రేమాది. అటువంటి నిస్వార్థమైన ప్రేమను మనం పొందుకున్నప్పుడు మన హృదయాలు ఇతరుల పట్ల కూడా అలాగే స్పందిస్తాయి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ భాష మాట్లాడేవారినైనా కలుసుకున్నప్పుడు నాకు కూడా ఆయన తెలుసు అని మనం చెప్పగలిగితే అక్కడ ఉన్న అపరిచితులు వెంటనే మనకు సహోదర సహోదరీలుగా మారిపోతారు. ఐక్యత. ఒక జెండా కింద ఈ ప్రపంచంలో మనుషుల మధ్య కుల, మత, ప్రాంతీయ భేదాలు ఉండవచ్చు. కాని రక్షకుని ప్రేమ అనే జెండా కిందకు వచ్చినప్పుడు ఆ గోడలన్నీ కూలిపోతాయి. ఆయన మనందర్నీ ఒకే కుటుంబంగా మారుస్తారు. లోకపు స్నేహాలు అవసరాలను బట్టి మారవచ్చు, కాని ఆయన స్నేహం శాశ్వతమైనది. ఆయన ద్వారా కలిగే బంధం హృదయాలతో కలుపుతుంది. ముగింపు. ఒక గొప్ప మాట ఉంది. ఎవరైతే క్రీస్తువైపు ఆకర్షింపబడతారో వారు సహజంగానే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. మనం ఆయనను స్నేహితునిగా కలిగి ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో మనం ఎక్కడా ఒంటరివారం కాదు. ప్రతి చోటా మనకొక కుటుంబముంటుంది, ప్రతి హృదయంలో మనకొక స్థానముంటుంది. కాబట్టి మనమందరం ఆ అన్యోన్యమైన స్నేహితుని ప్రేమను పంచుకుందాం. అపరిచితులను ఆత్మీయులుగా మార్చుకుందాం. మన రక్షకుడు చూపిన ఆ ప్రేమ మార్గంలో నడుస్తూ ప్రపంచమంతటా స్నేహ సంబంధాలను బలపరుచుకుందాం.